అన్న నమస్తే అన్న. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే పేరు ప్రపంచ స్థాయిలో మన్నన పొందింది, కానీ కూటమి నాయకులకి అది నచ్చట్లేదు. గతంలో నేను 3 క్యాపిటల్స్ అని తీసుకొచ్చాను, అది నచ్చలేదు. ఇప్పుడు ప్లాన్ బి కింద మావిగన్ పేరు పెడుతుంటే అది కూటమి నాయకులు నచ్చట్లేదు అని చెప్పి అంటున్నారు. ఏంటి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసలు ఇతను రాజకీయానికే పనికిరాడు, అనర్హుడు అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యానికి, అతని అదృష్టానికి ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆ ఒకసారి ముఖ్యమంత్రి అవడంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు, ఏ విధంగా వెనక్కి 20 సంవత్సరాలు వెనక్కి పంపించాడు అన్నీ మనకు చూసే ఉన్నాం. అయితే ప్రస్తుత తరుణంలో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదో విధంగా అది మంచికో చెడుకో జనాల్లో నానటానికి ఇలాంటివి స్లోగన్స్ తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ, ప్రజలకి ఆమోదయోగ్యమైన మాటలు కానీ అతని నోట్లోంచి రావు ఎప్పుడు చూసినా. అతనే కాదు, అతని పార్టీ వాళ్ళంతా కూడా అదే వేలో, అతను నాయకుడు ఎలా ఉంటే కింద కార్యకర్తలు కూడా అదే ఉంటారు కదా, ఆ వేలో ఉంటారు. 3 రాజధానులు అన్నావు, అమరావతికి ఒకప్పుడు మా మద్దతు అన్నావు, అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇస్తున్నాను, అసెంబ్లీలో నేను ఎక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఎక్కడే ఉంటానని చెప్పి ప్రజలను మభ్యపెట్టావు. ప్రజలను మభ్యపెట్టి అప్పుడు 2019లో రాజధానికి మద్దతు అని చెప్పి ఓట్లు వేయించుకొని నువ్వు గెలిచిన తర్వాత ఎమ్మటే దానికి వదిలేసావు, 3 రాజధానులకు పెట్టుకొచ్చావు. 3 రాజధానులు అని చెప్పుకొని ఎక్కడన్నా ఒక ఇంటి రాయన్న వేసావా? అది లేదు, అక్కడికి అయిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఏసరించుకొని నిన్ను చీకొట్టిన తర్వాత ఈరోజు కొత్తగా ప్లాన్ బి, అసలు ప్లాన్ ఏనే లేదు నీ దగ్గర, ప్లాన్ బి ఎక్కడ తీసుకొచ్చావు? ప్లాన్ బి అంటే మావిగన్. అసలు దీన్ని ట్రోల్స్ చూస్తుంటే ఒక్కోసారి ఒక అతను అంటాడు, దెందులూరులో 2 అక్షరాలు తీసుకో, గుంటూరులో 2 అక్షరాలు తీసుకో, తాడేపల్లిలో 2 అక్షరాలు తీసుకో, ఇలాంటివన్నీ కలుపుతున్నారనమాట. ఇలాంటివన్నీ చేస్తుంటే అసలు అతనికి కొంచెం కూడా నిజంగా మనం సమాజంలో ఉన్నాము, సభ్య సమాజం, ప్రజలు హర్షించాలి. రాజకీయంగా కానీ ఏదన్నా ఒక మాట మాట్లాడినప్పుడు ప్రజలు హర్షించేలా మాట్లాడాలి. ఏ మాట మాట్లాడినా మనల్ని ప్రజలు ఏసరించుకున్నా సరే దాన్ని ఇంకా హీనంగా చూడటం అనేది అతని అవగాహన లోపం అనుకోవాలా, లేకపోతే రాజకీయ పరిపక్వత లేని నాయకుడు అనుకోవాలా, ఏ విధంగా ఆలోచించాలో కూడా తెలియట్లేదు. అంటే సొంత నాయకులే మావిగన్ ఏంట్రా బాబు అన్న వచ్చిన తర్వాత కూడా ఇంకా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎందుకని ఇంకా మావిగన్ పేరు పెడితే బాగుంటుంది, మావిగన్ పేరు పెడితే బాగుంటుంది, పదే అదే దిశగా మాట్లాడటం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని నిమిత్తమే నిన్న మొన్న కొత్తపల్లికి ఆర్కేలో ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు చెప్పిన మాటల్ని వారంతటి వారే వక్రీకరించుకొని రాధాకృష్ణ గారు చెప్పిన మాట చాలా క్లియర్ కట్గా 3 రాజధానులు అంటే జైకొట్టేశారు. ఆ తర్వాత 3 రాజధానులు కాదు అని చెప్పి ఇవాళ వచ్చేసి కొత్తగా మావిగన్ అంటే దానికి జైకొడుతున్నారు. రేపటి రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలు కాదు, వాళ్ళు మీరు చెల్లెళ్ళగా భావించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయండి అంటే కూడా మీరు ఊకొడతారా అన్న ఒక ఉదాహరించి మాట్లాడిన దాన్ని ఏదో రాధాకృష్ణ గారు బూతు మాట్లాడినట్టుగా అతను ఒక ఎమ్మెల్యేగా ఉండి మా పిల్లల్ని తాచమంటున్నాడు రాధాకృష్ణ అని చెప్పి మాట్లాడడం అనేది ఎంత నీచమైన మాట అంటే, రాధాకృష్ణ గారు మాట్లాడిన మాట వేరు, వీళ్ళు దాన్ని పులుముకున్న మాట వేరు. అంటే ఈ మావిగాని వల్ల రాష్ట్రం మొత్తం జగన్ అనే వ్యక్తిని చేదరించుకుంటుంది, వైసీపీ పార్టీని మరీ హీనంగా చూస్తుంది. దీని నుంచి డైవర్ట్ చేయడానికి రాధాకృష్ణ గారిని ఒక బూచిగా చూపించి ఏబిఎన్ మీద దాడిలో లేకపోతే ఇంకోటి చూపించి రాష్ట్రంలో ఏదో అలజడి చేసేయాలన్న ఆలోచన తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికే సరైన ఆలోచన కానీ అవగాహన కానీ లేదు. ఇంకా అక్కడ ఉన్న నాయకులకి ఇంకేముంటుంది? అతను నందంటే నంది, పందంటే పంది, ఇతను పందంటే పంది, నందంటే నంది, అలా తయారయ్యారు. ఇలాంటి వారి వల్ల రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ తద్వారా రాష్ట్ర భవిష్యత్ యువతకు కానీ ఎటువంటి ఉపయోగం లేదని ఆల్రెడీ 2024 ఎలక్షన్లో నిరూపించారు. రేపు 2029 ఎలక్షన్ నాటికి వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోతుంది రాష్ట్రంలో. 100% రాసి పెట్టుకోండి, ఇది వైసీపీ పార్టీ అనేది ఉండదు. అతను అనుకుంటున్నాడు ఏదో నేను వచ్చేస్తున్నాను, ఒక 2 సంవత్సరాలు అయిపోయినాయి, ఒక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నావు. ఆల్రెడీ కళ్ళు మూసుకోవడం కాదు బాబు, పూర్తిగా మూసుకొని నువ్వు ఏ బెంగళూరులోనో దీంట్లో ఉంటావు, ఇక్కడ నువ్వు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండవు, కానీ ఈ కర్ణాటక బెంగళూరులోనే ఎక్కడ ఉంటావు తప్ప అక్కడ పూర్తిగా కళ్ళు మూసుకొని అక్కడే ఉంటావు తప్ప ఇటువంటి ఆలోచనలు కూడా నీకు అవసరం లేదు. ఈ రాష్ట్రం గురించి నువ్వు ఆలోచించాల్సిన పని కూడా లేదు. రాష్ట్రం పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ అమరావతి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకురాబోతున్నారు. అసలు అమరావతి అనేది చంద్రబాబు అక్షయ పాత్రలా మారింది కాబట్టి ఈ రోజున ఎన్ని పేర్లు తీసుకొచ్చినా చంద్రబాబుకు నచ్చట్లేదు, అది ఒక అక్షయ పాత్రలో చేసుకున్నాడు చంద్రబాబు అని చెప్పి అంటా ఉన్నారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయనదో బాధ,
సజ్జల రామకృష్ణారెడ్డి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇతను మొత్తం సకల శాఖలు నిర్వహించి పార్టీలో నంబర్ 2 నేనే అనే స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని ఎవరో దేకట్లేదు అక్కడ. ఆ దేకక ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి తాడేపల్లిలో శివిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టి అతని ద్వారా నడుస్తుందని చెప్పి ఒక టాక్ ఉంది జనాల్లో. దీన్ని ఏదో విధంగా ఇతను కూడా నేను కూడా పార్టీలో ఉన్నాను, నాకు కూడా కొంచెం కావాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి నేను ఊకొట్టేశాను, మీరందరూ కూడా ఊకొట్టండి జనాలు తోలుతున్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళే కొద్దిగా గొప్ప ఆలోచన ఉన్న మంచి నాయకులు ఉన్నారు అందులో. కాదు కర్మ కొద్ది వాళ్ళకి ఇదిగో ఉండకో అవకాశాలు లేక ఉంటున్నారు అక్కడ. ఆ ఉన్న నాయకులే చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా మాతో మాట్లాడిన వాళ్ళు కూడా, మాకు చెప్పిన వాళ్ళు కూడా అసలు మేము ఏమి చేయలేక దీంట్లో ఉంటున్నాము, అసలు ఆ పేరేంటి మావిగన్ అనే పేరేంటి, అసలు ఇతను మెంటల్గా మాట్లాడుతున్నాడా, అసలు ఆలోచనతో మాట్లాడుతున్నాడా, ఏసరించుకున్నారు ప్రజలు. ఆల్రెడీ 3 రాజధానులకి ఏసరించుకొని మమ్మల్ని పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త పేరు ఎత్తుకున్నారు, దీనికి పల్లవ పాడండి అని చెప్పి మాకు పైనుంచి ఆ సజ్జల వీళ్ళందరూ ఆర్డర్ ఇస్తున్నారు. మా పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పి అపగమ్య గోచరంలో ఉన్నామని చెప్పి వాళ్ళే బాధపడుతున్నారు. ఆ పార్టీ క్యాడరే బాధపడుతుంది. ఇక దాని గురించి ఆలోచన మనకు అసలు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు వైసీపీ పార్టీని పక్కన పెట్టారు. రేపు రానున్న ఎలక్షన్లో ఎటువంటిలో కూడా వైసీపీ పార్టీ అనేది ఇక్కడ ఉండదు. ఇక్కడ ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వమే ఉంటుంది. కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి జరుగుతుంది. 3 పార్టీలు అమోఘంగా పరిపాలిస్తున్నాయి. రానున్న 30 సంవత్సరాల పాటు ఎటువంటి తిరుగు లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. రాష్ట్రం అద్భుతంగా అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఇది సత్యం. అంటే ఇటు పక్కన కూటమి నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారిని జోకర్ అంటూ, సైకో అంటూ విచిత్రమైన పేర్లు పెడతా ఉన్నారు. కానీ ఆ పేర్లు మొత్తం చంద్రబాబుకే సూటబుల్. ఎందుకంటే అమరావతిలో చాలా దోచుకుంటున్నాడు కాబట్టి మొత్తం చంద్రబాబుకే సూటబుల్ అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. సైకో అని ఎవరినంటారు? ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక మాట ఒక సందర్భం వచ్చినప్పుడు లేకపోతే ఒక ఆలోచన పరం వచ్చినప్పుడు మంచి చెప్పేవాడిని మంచి అంటారు, సైకో ఆలోచన చేసే సైకో అంటారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ క్యాడర్ కొంతమంది ఏదో ఫ్లెక్సీలు పెట్టేసి 2029లో మా జగన్ రెడ్డి రాగానే రప్పా నరుకుతూ ఉంటారు. రప్పా నరికేవాడు ఎవరిని ఉంటాడు? సైకో అంటారా, మంచోడు అంటారా? అటువంటి వ్యక్తిని నువ్వు ప్రోత్సహించేవాడిని నిన్ను ఏమంటారు? ఆ పేరు ఎవరికి సూటబుల్ అవుతుంది? సైకో అనే వ్యక్తి ఆ ఆలోచన ఉన్న వ్యక్తికి అది సైకోకి వస్తుంది. అదే పోనీ ఇతను మంచి వ్యక్తి మంచి ఆలోచనలో ఉంటే రప్పా అని ఎవరైనా ఫ్లెక్సీ పెడితే అది తప్పురా బాబు, ప్రజల్లోకి అలా చెప్పకూడదని చెప్పాలి. ఇంకోటి, ఇతను ఫోనే అయిపోయింది, రేపు 29లో నేను అధికారంలోకి వస్తే నేను 19 to 24లో ఇది చేయలేకపోయాను, తప్పు అయిపోయింది, రేపు 29 వచ్చిన తర్వాత నేను ఈ పనులు చేస్తానని చెప్పుకోగలిగితే అప్పుడు నువ్వు రాజకీయ నాయకుడివి. నేను 29లో వచ్చిన తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతాను. అసలు ఒక సీఎంగా చేసిన వ్యక్తి మాట్లాడినది చట్టం పని ఏదైనా తప్పు చేస్తే చట్టం ఉంది, చట్టం చూసుకుంటామని చెప్పాలి. ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అసలు గంటకి తిప్పుతాను, ఒక్కోడిని నరికేస్తాను, ఏ మాటలు, ఇటువంటి మాటలు ఉన్న వ్యక్తిని సైకో అనకుండా నిరంతరం రాష్ట్ర అభివృద్ధి, అమరావతి అభివృద్ధి, పోలవరం పురోగతి వీటి మీద దృష్టి పెట్టి పెట్టుబడులు ఆకర్షిస్తా 24 గంటలు కాలుకి బలపం కట్టుకొని తిరిగే వ్యక్తి ఆయన సైకో అంటారా? అసలు కొంచెమన్నా జ్ఞానం అనేది ఉంటే అటువంటి మాటలు మీకు వస్తాయా? మీకు అవి లేవు కనుకే ప్రజలు మీకు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పక్కన పెట్టారు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈ ఆలోచన చేసుకొని మీరు రాజకీయం చేయదలుచుకుంటే మంచి వైపు నిలబడండి, మంచి చెప్పండి. ఆ మంచి చెప్తే రేపు ఏదైనా మీకు మంచి జరుగుతుంది, 1-2 సీట్లు వస్తాయి. అది కూడా కాకుండా ఇలాగే ఉంటే ప్రజలు ఏదో పెంచాలనుకుంటున్నారేమో, ఆల్రెడీ మీరు చూశారు, ఇంకా దారుణంగా చూడబోతున్నారు.